పిల్లలు, మనం ఇప్పుడు అక్షరమాలలోని అచ్చులను గురించి నేర్చుకుందాము. మనం అచ్చులు రాసేటప్పుడు చక్కగా 2 లైన్లకు టచ్ చేస్తూ నీట్గా రాయడం ఎలాగో నేర్చుకుందాం, సరేనా? ఈ 2 లైన్లకు మధ్యలో మొదటగా చిన్న సున్నా పెట్టి రాయాలి. 2 లైన్లకి టచ్ చేస్తూ మాత్రమే రాయాలి. చిన్న సున్నాతో మొదలుపెట్టి 2 లైన్లకి టచ్ చేస్తూ రాయాలి. ఈ రాసేటప్పుడు ఈ పై లైన్కి మొదటగా ఇలా స్లీపింగ్ 3 నంబర్ 3 లాగా రాసి, ఎక్కడైతే మనం మొదలు పెట్టామో అక్కడ ఒక చిన్న డాట్ పెట్టుకుంటే అక్కడ వచ్చి ఇలా చిన్న సున్నా పెట్టి లైన్కి కిందికి వచ్చేలాగా రాయాలి. ఈ 2 లైన్లని టచ్ చేస్తూ మొదటగా సున్నా రాయాలి. దానికి పైన తలకట్టు, మధ్యలో ఒక మైనస్ సింబల్ లాగా పెట్టి కిందికి ఒక చిన్న సున్నాతో పైన స్టార్ట్ చేసి ఇలాగా రాయాలి. ఈ తర్వాత 2 లైన్లని టచ్ చేస్తూ రాయాలి. మధ్యలో ఒక చిన్న మైనస్ సింబల్, పైన 1, అది తర్వాత సేమ్ అలాగే రాయాలి. కాకపోతే ఇక్కడ పైన 2 సార్లు 1 రాయాలి. మధ్యలో ఒక మైనస్ సింబల్, కిందికి చిన్న సున్నా పెట్టి పైకి ఇలా వచ్చి ఈ లైన్ టచ్ చేస్తూ రాయాలి. తర్వాత మనం మొదట ఇలాగా బా అనే అక్షరంలాగా రాసి 2 సార్లు కొమ్మివ్వాలి. ఇది ఒకసారి, ఇది ఇంకొకసారి. తర్వాత మళ్ళీ బా అనే అక్షరం రాసి ఒక కొమ్ము, ఇంకొక కొమ్ము, దీర్ఘం ఏ రాసేటప్పుడు ఈ కింద లైన్ దగ్గర ఒక చిన్న సున్నా పెట్టాలి. పెట్టి ఈ పై లైన్కి టచ్ చేసేలాగా ఏ రాయాలి. సేమ్ అలాగే ఒక చిన్న సున్నా ఏ రాసి ఇలా రాస్తే అది ఏ అవుతుంది. ఐ రాసేటప్పుడు మనం ఈ ఎలాగా రాసామో అలాగే ఒక స్లీపింగ్ 3 రాసి, ఎక్కడైతే మనం మొదలు పెట్టామో అక్కడ ఒక చిన్న డాట్ అండ్ స్మాల్ 0, దెన్ జాయిన్ లైక్ దిస్ ఐ. తర్వాత 2 లైన్లను టచ్ చేస్తూ ఇది ఇక్కడే స్టాప్ చేయాలి. మళ్ళీ సేమ్ అలాగే రాసి పైన చిన్నగా 1 రాయాలి. ఓ రాసి పైన ఆపోజిట్ సి ఒక దీర్ఘం రాసేటప్పుడు మొదటగా చిన్న సున్నాతో మొదలుపెట్టి రాసి 2 లైన్లని టచ్ చేస్తూ సున్నా పెట్టాలి. ఆ తర్వాత మళ్ళీ రాసి 2 చిన్న సున్నాలు పెట్టాలి. దీన్ని విసర్గ అంటారు. ఆ పక్కన ఇలాగ 2 సున్నాలు పెడితే దాన్ని అహా అంటారు. మనం ఒక్కసారి వీటిని చదువుకుందామా? అక్షరమాలలోని అచ్చులు అ, ఆ, ఇ, ఈ, ఉ, ఊ, రు, రు, ఏ, ఐ, ఓ, ఔ, అం, అహ.